ఉపేంద్ర యాక్టింగ్? సూపర్ సూపర్. ఇప్పుడు ఈ జనరేషన్ లో కావాలి అవసరం. అంటే సినిమాకి 2 క్లైమాక్స్ ఉన్నాయి. ఒకటే క్లైమాక్స్. ఒకటేనా? ఓకే. సో టోటల్ అంటే స్టోరీస్ చాలా బాగుందంట కదా, కరోనా గురించి, తర్వాత అన్ని 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 బాగున్నాయి. ఏం బాగా నచ్చింది ఈ మూవీలో మీకు? డైరెక్షన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తుంది మొత్తం. సూపర్. యూఐలో ఇంటర్వెల్ లో బాగుంది. ఇంటర్వెల్ స్టార్టింగ్ క్లైమాక్స్ ఇంకా సూపర్. సినిమా మొత్తం ఎట్లుంది యూఐ సినిమా సూపర్ ఉంది. అంటే చూడొచ్చా? చూడొచ్చు. ఎంత ఇస్తావు రేటింగ్? 5 స్టార్. అప్పుడు ఇప్పుడే అర్థం కాదా నాకు, 2 సార్లు చూడాలి, ఇంకా టైం పడుతుంది, ఇంకా 2 టైమ్స్ చూస్తే అర్థమవుతుంది. యాక్టింగ్ సూపర్. నేను ఓల్డ్ మూవీస్ ఏం చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం ఉపేంద్ర గారి మూవీ చూడడం. నాకైతే బ్రెయిన్ మింగిందన్న. సినిమా బాగుంది కానీ ఆ రేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకున్నంత బ్రెయిన్ నాకు లేదని నాకు అర్థమైంది. ఇంకో షో చేస్తే సెట్ అయిపోతాను భయ్యా. నేను స్టడీ చెప్తున్నా అన్న, ఒక మాట చెప్తానన్నా, ఎన్నో ఇయర్స్ నుండి సర్వైవల్ అయ్యి వస్తున్నారు అని అంటే వాళ్ళ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోకుండా వాళ్ళు రాలేదు కదా. నేను మీరు రివ్యూస్ కలెక్ట్ చేస్తున్నారు, ఒకే ఒక మాట చెప్తా అన్న, ఎవరికైనా సరే సినిమా ఎలా ఉంది అని అడగండి, స్క్రీన్ ప్లే ఎలా ఉందని అడగండి, ఏమని అడగండి, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందని అడగొద్దు అన్న. ఎందుకంటే వాళ్ళ స్టేచర్కి అది మనం అవమానిస్తున్నట్టు. నేను దానికి ఆన్సర్ చేయను అన్న. థ్యాంక్ యూ. It was made about the parties and the cinema was good. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. డైరెక్షన్ చాలా రోజుల తర్వాత తీసినా కానీ స్క్రిప్ట్ మంచిగా ఉందన్న. ఇప్పుడు అందరు డైరెక్టర్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాడు. వీళ్ళు విఎఫ్ఎక్స్ యాడ్ చేసినా కానీ మంచిగా చేస్తారు సినిమా అనేది. సినిమా అయితే బాగుంది. నెగిటివ్ టాక్ అయితే మేజర్ హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఉమెన్ గురించి, దాని తర్వాత సొసైటీ గురించి. ఉమెన్స్ రేపింగ్ అవుతున్నాయి. సో మీరు ఏదైనా చేసేటప్పుడు ఒక ముందు మంచి మాట చూసుకోవాలా. ఉమెన్స్ ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నారంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నా ఇష్టం నేను తిరగలుగుతాను అని. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఏం చెప్పారంటే బయటకు వెళ్ళినప్పుడు మీ ఇష్టం ఉండాలా కానీ లిమిట్స్లో ఉండాలని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్న మూవీ. ఉపేంద్ర గారి యాక్టింగ్ మంచిగా ఉందన్న. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాన్సెప్ట్ ఒక 2-3 టైమ్స్ చూడాలన్న, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఈ సస్పెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ మన మినిట్ టు మినిట్ చాలా డిఫరెంట్గా ఉంది. కామెడీ అదే అన్న, సినిమా చూసే వాళ్ళందరూ ఇప్పుడు కామెడీకే మెయిన్ వస్తున్నారు. ఉపేంద్ర మూవీ అంటే కామెడీకి వస్తారు ఎక్కువ. డబుల్ యాక్షన్స్ ఏం లేవు కానీ లేడీస్కి ఉపయోగపడే కూడా ఉన్నాయి అన్నదంట సినిమాలో. థ్యాంక్ యూ. క్రితం సినిమా వచ్చింది, ఐఎమ్ ద గాడ్. ఇప్పుడు కూడా ఇదే సేమ్ కలికి ఐఎమ్ ద గాడ్ అన్నాడు, పిచ్చి లేపాడు అంతే. డబుల్ యాక్షన్ లో మాత్రం ఇరగ తీశాడు. వైట్ అండ్ వైట్ ఒకటే, బ్లాక్ అండ్ బ్లాక్ ఒకటే. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఒకసారి కాదు, మినిమం 2-3 సార్లు చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు. మాక్సిమం అర్థం కాదు అంతే. అది చెప్పాలన్నా కూడా ఇంక 4-5 సార్లు సినిమా చూడాలి. కామెడీ అయినా యాక్షన్ అయినా అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇప్పుడే యూఐ ఉపేంద్ర గారి సినిమా చూడడం వచ్చింది. యూఐ అంటే ఏంటో ఇప్పుడు చెప్పచ్చు, అది సినిమాలో చూస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఉపేంద్ర గారి సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ స్క్రీన్ ప్లే మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయనే ఓన్ డైరెక్షన్ చేశారు కాబట్టి చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయండి. ఫ్యాన్ మూమెంట్స్తో పాటు కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలు, కులాలు మతాలు లాంటి గొడవలు, పాలిటీషియన్స్, బ్లాక్ మనీ, ఇట్లాంటివి జనరల్గా మనకి బోర్ కొడుతూ ఉంటాయి, స్పీచ్ ఇచ్చినట్టు ఉంటాయి. అలా కాకుండా ఎంటర్టైనింగ్గా ఆయన వేలో హార్ష్గా చెప్తూ, విజువల్స్ కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద గ్రాఫిక్స్లు వాడలేదు కానీ విజువల్స్ మనకి కొంచెం షాకింగ్గా ఉంటాయి అన్నమాట. ఆ సినిమా చూసి చేంజ్, అది కూడా దాంట్లోనే ఉంటుందండి ఆన్సర్. అది కూడా చెప్పకూడదు. సినిమా గురించి చేంజ్ అవుతారా అవరా అని ఒక డిస్కషన్ వస్తుంది లాస్ట్లో, అది కూడా ఉపేంద్ర గారే క్లారిటీ ఇస్తారు. సో అది ఎక్కువ చెప్తే మీకు అది పోతుంది. బోరింగ్ అయితే నాకు అనిపించలేదండి. స్టార్టింగ్లో కొంచెం ఉపేంద్ర గారు ఎప్పుడు వస్తారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ ఆయన వచ్చిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటది, ఎంటర్టైనింగ్. మూవీ కూడా పీక్స్. ఆల్మోస్ట్ సినిమా కన్నా ఫస్ట్ ఓపెనింగ్ 10 minutes పిచ్చి పీక్స్ అన్న. నువ్వు అది చూస్తే వచ్చేస్తావు, సినిమా లోపల నుంచి బయటకు వచ్చేస్తావు అన్న. ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ కూడా హైలైట్ అన్న. రీచ్ అవుతుంది ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ మాత్రం మిస్ అవ్వదు ఎవరు కూడా. స్టార్టింగ్ అసలు మిస్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ మిస్ అయితే మీకు ఏం అర్థం కాదు. అది సినిమా అంతానే హైలైట్ అన్న. సినిమా అంతానే హైలైట్. నార్మల్ సినిమా నేను ఒక 200-300 పెట్టి సినిమా చూశాను. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలన్న వానికి ఈ సినిమా అవసరం లేదు. ఖచ్చితంగా
ఒక సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి. అంటే నేను ఒక 200-300 ఖర్చు పెట్టినప్పుడు దీని గురించి నేను ఆలోచించాలనుకున్న వానికి సినిమా అద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వైట్, ఒక క్యారెక్టర్ బ్లాక్. మనం బుద్ధి మనసులాగా రెండింటిని మనము బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాము. దీనికి సొల్యూషన్ మనసు ద్వారా దొరకదు, బుద్ధి ద్వారా దొరుకుతుంది. ఈ సొల్యూషన్ వేరే అవుటర్ పర్సన్ ఎవడు ఇవ్వలేడు, తనగా తాను కనుక్కోవాలని క్లైమాక్స్ లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ నాకు బిగినింగ్ నచ్చింది. క్లైమాక్స్ డెఫినెట్ గా నచ్చుతుంది. నేనైతే యాక్చువల్గా ఉపేంద్ర గారి ఫ్యాన్ కాదు, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియలీ లైక్ ఇట్. yes 90% కనెక్ట్ అవుతుంది. yes కామెడీ ఇస్ బెస్ట్. యా అంటే మూవీలో చూసే వాళ్ళకైతే డెఫినెట్ గా అర్థమవుతుంది. బట్ జాయ్ గా చూడడానికి అయితే కాదు, బాగా చూడాలి. అంటే కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే అర్థమవుతుంది. లేదు ఓవరాల్ గా మూవీ హై లెవెల్ లో తీశారు. సో ఇట్స్ AI రిఫరెన్స్ గా తీసుకుని తీశారు. ఇట్స్ ఓవరాల్ గుడ్. వేరే డిఫరెంట్ మూవీ అనమాట. నార్మల్ మూవీస్ తో పోలిస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంది మూవీ. సో నార్మల్ గా అయితే లేదు, ఏదైనా క్లైమాక్స్ బాగుంటుంది, బట్ ఇక్కడ బిగినింగ్ నుంచే బాగుంది మూవీ. ఓవరాల్ మూవీ చాలా ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే మూవీనే తీశారు. యా అది ఓల్డ్ జనరేషన్ కి అయితే అంటే లెస్ దాన్ అంటే 60 years పైన వాళ్ళు మేబీ కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఈ జనరేషన్ కి అయితే డెఫినెట్ కనెక్ట్ అవుతుంది. సాంగ్స్, కామెడీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఒకటి బాలేదని చెప్పలేను, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలా ఏం లేదు, అంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటది కదా, ఏంటి బేసెస్, ఏ బేసెస్ మీద తీసుకున్నారు అని. సో అది ఇన్ డీటెయిల్డ్ గా మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ కంబ్యాక్. ఎస్ ఆయనకి బ్రేక్, అంటే ఆయన టాప్ హీరో, బట్ దీంతో ఇంకా మేబీ ఇంకా మోర్ ఛాన్సెస్ రావచ్చు. శరత్ కుమార్ గారి తమ్ముడి క్యారెక్టర్ అది బాగుంది, చాలా బాగుంది. సో తెలిసిందే కదా మనకి, అంటే హీరోయిన్ రోల్ అంత ఏం లేదు, బట్ హీరోయిన్ రోల్ పర్టికులర్ గా ఎవరై హీరోయిన్ అని చెప్పేసి ఏం లేదు, బట్ ఇట్స్ గుడ్. బోత్ కన్నడ అండ్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లేదు పార్ట్ 2 ఐ డోంట్ థింక్ సో. దేర్ ఇస్ నో పార్ట్ 2. 10 out of 10. 5 కన్నారు, నేను 10 out of 10 అంటున్నా అంతే. థ్యాంక్ యూ. యూఎస్ సినిమా అన్న యూఎస్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఫస్ట్ చూసినప్పుడు సినిమా ఏం దబ్బా అనిపించింది. చూస్తున్నంతసేపు ఉపేంద్ర గారు మార్క్ ఎక్కడ కనపడుతుంటే ఏం కనపడలేదు, కానీ లాస్ట్ క్లైమాక్స్ లో చూపించాడబ్బా ఉపేంద్ర గారు మార్క్ అయితే ఎరగొడేడు బట్టి అన్ని సినిమాల కన్నా ఉపేంద్ర గారు తీసిన సినిమాలు అన్నింటికన్నా భిన్నంగా కనపడుతుంది. కల్కి ప్రభాస్ గారి సినిమా చూసాం, అది కల్కి అయితే ఇది కల్కి ప్లస్. చాలా బాగుంది. మన ఉపేంద్ర గారి డైలాగ్లో తెలుసు, అందరికీ తెలుసు ఏ రేంజ్ లో ఉంటాయో, దాన్ని భిన్నంగా జీవించాడు. ఇందులో ఒక పాట మాత్రం ఉందన్న, చాలా బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సినిమా అయితే చూడాలి. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదు, 10th క్లాస్ అవసరం లేదు, ఇంటర్ అవసరం, బుర్ర ఉంటే చాలు. బుర్ర ఉంటే కంపల్సరీగా సినిమా అయితే కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇలా పట్టుకున్నాం, లాస్ట్ ఇలా ఎగరేసుకున్నారు. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అన్న ఫస్ట్ అదే అన్నాను కదా, ఫస్ట్ టైటిల్ వచ్చినప్పుడే సినిమా ఎక్కడికో పోతుంది అనిపించింది. సినిమా మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్లోజింగ్ వచ్చిన తర్వాత ఎండింగ్ లో అప్పుడు అవుతుంది సినిమా. బాగుంది సినిమా చూడండి. ఎందుకంటే సమాజం ఇలా తయారైపోతుంది, సమాజం ఇలా తయారవడానికి కారణం ఏంటి చూపించాడు సినిమా. నిజంగా ఉపేంద్ర గారికి అయితే ఆన్సర్ చెప్పొచ్చు. మంచి స్టోరీ అనుకున్నాం, నాకైతే బాగా నచ్చింది. నేను మూర్ఖుండి, నాకు సినిమా బాగా నచ్చింది. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా చూడండి. థ్యాంక్ యూ. బాగుంది నా సినిమా. ఓవరాల్ గా సినిమా బాగుంది. ఒకటే మాట చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తామో మనకే తెలియదు, ఎందుకు సూపర్ హిట్ చేస్తామో మనకే తెలియదు. ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క మూవీలా ఏందని అంటే మనకు ఎండ్లెస్ ఉంటుంది కదా, రాజమౌళి అయినా పూరి జగన్ అయితే అందరు టాప్ డైరెక్టర్లో ఎండ్లెస్ సినిమా అంటే ఇంట్లోకి యూఐ సినిమా వచ్చినాక మనకు మైండ్ పనిచేయదన్న, మైండ్ పనిచేయదు. ఇంకోసారి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమన్నా, ఇంకా సినిమా అర్థం కావడం కోసం 2 సార్లు పోతాం, అట్లుంటది అన్న. ఏందన్నా ఉపేంద్ర ఈ థాట్స్ ఎట్లా వస్తాయో, ఈ నాలెడ్జ్ ఎట్లా వస్తుందో, నీకు దండం కావాలన్నా, నీ కాళ్ళకి కాదన్నా, నువ్వు వేరే దానికే దండం పెడతా. ఎట్లన్నా థింకింగ్ ఎట్లన్నా, నా చిన్నప్పటి నుంచి కోరిక ఉంటే ఉపేంద్ర అన్న సినిమా ఎలా ఉంటుందో. అప్పట్లో అర్థం కాలేదంటే ఏదో అనుకున్నా, నాకే అర్థం కాలేదన్న ఈ జనరేషన్కి. ఇక ఆపలకి ఏం అర్థం అవుతానా. ఓవరాల్ గా సినిమా అయితే AI మించి ఉందన్న. యూఐ
ఆ ప్రపంచం డిఫరెంట్ ప్రపంచం అన్న అర్థం అయితే వాడు సూపర్ స్టార్ అన్నాడు కదా డైరెక్టర్, అంటే నిజంగా నన్ను అది అర్థమైన సూపర్ స్టార్ అన్న. ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ అవతార్లా ఇప్పటివరకు రాలే కదా, అవతార్ మించుందన్న. ఇది ఒక డిఫరెంట్ మూమెంట్ అన్న. పుష్పన త్రిపుల్ ఆర్ అని కాదు, ఉపేంద్ర మూవీ ఇది. ఏ మూవీ ఉపేంద్ర ఇట్టే అంటారు, అట్లా ఉంటుంది మూవీ. అర్థం కాదు నా సినిమా బాగుందని అర్థం కాదు, ఓన్కి అర్థం కాక హిట్ చేస్తామంటున్నావు కదా, అందుకంటే అర్థం కాక హిట్ చేస్తాం. అంత బాగుంది ఓవరాల్ గా. కామెడీ అసలు ఉండదన్న, ఇలా కామెడీ ఉంటే చంపేస్తారా? పిచ్చోడే వచ్చి చూడాలి మూవీ అంతే అంట. ఆ ఎమోషన్స్ బాగానే ఉంటాయి. ఉపేంద్ర అన్న అంటే ఎమోషన్స్ ఉంటాయి అన్న. ఒకటే అంట స్టోరీ ఏంటంటే నాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే నాదే పెద్దది వేరే వాళ్ళది చిన్నది అని ఉపేంద్ర అన్న చూపించారు. సూపర్ అన్న మూవీ మాత్రం. అన్న నిజంగా చెప్తున్నా, ఉపేంద్ర ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. తన యొక్క వింటేజ్ లుక్ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. డైరెక్షన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ నిజంగా ఊచకోత. ప్రతి ఒక్కరు కూడా చాలా కనెక్ట్ అయితే మన ఉపేంద్ర యొక్క వింటేజ్ లుక్స్ చాలా, తన డైరెక్షన్ చాలా కొత్తగా అనిపించింది అన్న. తన గెటప్స్ కానీ మెయిన్గా డైలాగ్ డెలివరీ చాలా డేంజరస్ ఉంటాయి. అసలు ఈ డైలాగ్ విన్న ప్రతిసారి నిజంగా మన ఎమోషనల్ కాకుండా మన ఇంటెలిజెన్స్ కి మైండ్ పెడతాం అన్న. నిజంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా పిచ్చిలేస్తుంది. నిజంగా ప్రతి షార్ట్, ప్రతి ఒక్క ఇంటర్వెల్ షార్ట్ గా ఇంటర్వెల్ ఒక బీజం ఉంటుంది ఊత కోత. ప్రతి నిజమన్నా నేను అందుకోసమే టాబ్లెట్ తెచ్చుకున్నాను ఇందాకనే, మన మైండ్ ఎగిరిపోయింది. మధ్య స్టార్టింగ్ లో లైన్ వదిలేదు ఏంటంటే ఈ సినిమా ఇంటెలిజెంట్ వాళ్ళకి కాదు ఏదో వాళ్ళకన్నా చేశాడు, మాటలు లేవు, మాట కొట్టలేవు, అలాంటి ఎలిమెంట్ తీసుకొని చెప్పారు. దీనికి పార్ట్ 3 కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఒక లింక్ అయితే వదిలేరు. ఎనివే అన్న నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ ఉంది. ఈ హీరోయిన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలిగింది. ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. ప్రతి ఒక్క షాట్ నిజంగా నీ సినిమా బాగాలంటే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది మీ కర్మ, అంత బాగుంటుంది అన్న. సినిమా బాగుంది కానీ అర్థం అవ్వట్లేదు అంటున్నారు. అది చెప్తున్నా ఇంటెలిజెంట్, మహా ఇంటెలిజెంట్ వాళ్ళకి అర్థమైతే తప్ప కింది సావాలి కదా, అస్సలు అర్థం కాదు. నేను చెప్తున్నా మీకు మీ తెలివి పెంచుకోవాలనుకున్నా, మీరు మంచి డెవలప్ కావాలన్నా, మీకు మంచి అనుభూతి కావాలంటే మాత్రం ఈ సినిమా చూడండి. బాగా అయితే ఈ సినిమా ఒక్కసారి 2 సార్లు చూడడానికి తప్పలేదు అనిపిస్తాను. ఉపేంద్ర ఇస్ కమ్బ్యాక్ అని అనుకోవచ్చు. మంచి వింటేజ్ లుక్, మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా పర్ఫార్మెన్స్ అయితే వన్ మ్యాన్ షో అన్న. సినిమా మొత్తం తన తినేసాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మిగతా హీరోయిన్ కూడా చాలా గ్లామరస్ అనిపించింది. సో కొన్ని సీన్స్ అయితే మన కేజీఎఫ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి వైలెన్స్ సినిమా కుప్పలు దాచిపెట్టారు. అది కూడా సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనివే ఉపేంద్ర యొక్క డైరెక్షన్, తన యొక్క డెడికేషన్ సినిమా చాలా ప్లస్ అయింది. ఒక తెలుగు కూడా చెప్తున్నా, సినిమా చాలా మంది సినిమా ఎలా చేయాలంటే ఇలా తీయాలని చూపించాడు. ఎగ్జాంపుల్ గా చాలా బాగా అనిపించింది అన్న. ఉపేంద్ర అంటే సీరియస్నెస్ లో కూడా కామెడీ పండించగల కెపాసిటీ ఉంటుంది ఆయనకి. ఈ సినిమాలో కామెడీ నిజంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా సీరియస్ ఉంటాయి, కానీ తను ఇచ్చే డైలాగ్ డెలివరీ వల్ల నవ్వు వస్తాం అంట. నిజంగా నాకు చెప్తున్నా, సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ, ఉపేంద్ర సినిమా సూపర్ హిట్ రా మావా, రాసి పెట్టుకోండి. చాలా బాగుంది. మీరు చెప్తాను కదా ఏదో నార్మల్ వచ్చి ఆ ఫ్యామిలీ ఆర్టిస్ట్ చూసిపోమంటే కాదు. ఇది చాలా సెకండ్ మైండ్ పెట్టి చూస్తేనే సినిమా అర్థమైంది తప్ప కానీ ఏదో వచ్చినాం పోయామంటే కాదు. సినిమా చాలా బాగుంది. ఇంటెలిజెన్స్ కి సవాల్ అనేది చాలా బాగుంది. నేను 5కి 4.5 ఇస్తాను. బ్రో ఇందాక మీరు అడిగారు యువై అనేది టైటిల్ అనేది, అంటే ఒక మూవీలో మొత్తం 2 hours 10 minutes అని నేను చెప్పను, కానీ ఒక 20 to 25 minutes మనం వచ్చేసి బయట రియల్ వరల్డ్ ఏఐ వరల్డ్ అనే దానికంటే యువై వరల్డ్ అయితే కూర్చోబెట్టినారనమాట. బట్ ఓవరాల్ గా మూవీ ఎత్తుకుంటే ఇప్పుడు నాకు కూడా ఉపేంద్ర గారు చాలా ఇష్టము. ఐ రెస్పెక్ట్ ఉపేంద్ర గారు ఎలాట్, ఎందుకంటే 25 years బ్యాకే ఆయన్ని రియల్ అర్జున్ రెడ్డి అంటారనమాట. ఎందుకంటే కల్ట్ స్టార్ట్ చేసిండేది ఆయన, లైక్ మనం రియల్ స్టార్ అంటారు కదా. సో లైక్ ఆ మూవీస్ మనకు ఓం కావచ్చు, లేకపోతే సూపర్ కావచ్చు, తర్లేనన్మగ, రా, ఉపేంద్ర, సూపర్ ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మార్క్ సెట్ చేస్తారు. బట్ కానీ ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే యాజ్ ఎ హానెస్ట్ రివ్యూ నేను చెప్పాలనుకో, నాకైతే యావరేజ్ అనిపించింది అంతే. ఉపేంద్ర గారి మార్క్ మధ్యలో అయితే మిస్ అయింది అనమాట. స్టార్టింగ్ ఒక 10 minutes, లాస్ట్ ఒక 10 minutes, ఒక 2 songs, ఓవరాల్ గా 2 గంటల 10 నిమిషాల సినిమాలో ఒక 25 minutes పర్లేదని మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అండ్ ఆల్ ద టీమ్ ఉపేంద్ర అండ్ టీమ్ దగ్గర మేడ్ ఇట్ లిటిల్ బెటర్. సో అదే బ్రో లైక్ అంటే, కానీ మనం ఆ మెసేజ్ అయితే మనకు బాగుంది, డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి. అర్థమవుతుంది బ్రో. కాకపోతే ఎలా అంటే మనకు వచ్చేసి ఒక 15 years బ్యాక్ స్క్రీన్ ప్లే మనకు ఎలా ఉంటుంది, అలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. మనకు కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏంటంటే బ్రో ఒకటి స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరే ఉపేంద్ర గారు అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కి పెట్టింది పేరే అది. సో అది మనకు వచ్చేసి మిస్ అవుతా ఉంటుంది. అది మీరు ఇంకోటి చెప్పినట్లు అర్థం కాలేదా అని మీరు అన్నారు కదా, సో ఆ అర్థం కాకుండా కూడా సెట్ చేస్తారనమాట. లైక్ సీన్ బై సీన్ అనేది కొంచెం ఉపేంద్ర గారు ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే మార్క్ అయితే మిస్ అయింది. బట్ స్టిల్ బ్రో కాన్సెప్ట్ అయితే, మెసేజ్ అయితే డెఫినెట్లీ బాగుంది. మెసేజ్ ఏంటంటే, మనం ఎంతసేపు మన జీవితాలు, మన కుటుంబ సభ్య జీవితాలు మనం పక్కన పెట్టి పట్టించుకోకుండా వేరే వాళ్ళ జీవితాలు మనం పట్టించుకుంటా ఉంటాం కదా, పొలిటీషియన్స్, స్టార్ హీరోలు. సో మనమే వెనకాల పోతాము, రిచ్ ఆర్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అనేది సో మెసేజ్ అనమాట. మెసేజ్ బాగానే ఉంది, కానీ డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు,
అంతేం లేదు బ్రో, అంత స్ట్రాంగ్ గా ఏమీ లేదనమాట. ఇప్పుడు రా చూసి ఉపేంద్ర చూసి మనకు ఒక ఫీల్ అనిపిస్తుంది. స్టిల్ ఇప్పుడు చూసినా కూడా అరే మన లైఫ్ మనకు నచ్చినట్లు ఉండాలా, మనం ఒకరి కోసం మనం భయపడకూడదు అని. సో ఈ మూవీలో అంత స్ట్రాంగ్ గా చేంజ్ ఏమి ఉండదు, కానీ జనాలు అర్థం చేసుకుంటే బెటర్ అనమాట. ఎంతసేపు మన జీవితాలు మనకు ముఖ్యము, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం, అంతేగాని పొలిటీషియన్స్ హీరోలు కాదన్నట్లు చూపించినారు. రేటింగ్ ఏమి ఇవ్వలేను, బట్ మనకు ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసము మూవీ ఒక 25 minutes కోసము, సాంగ్స్ కోసము ఒక యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. పోయినప్పుడు ఆయన పడే మనోవేదన, ఆయన ఏడుస్తుంటే నోటికెళ్ళి సొల్లు కారుతుంటే ఆ రక్తాన్ని చూసి ఆయన పడే మనోవేదన అయితే నిజంగా రియల్ గా ఒక ఉత్తమ నటుడు ఇంత నటించగలడా, ఇంతకన్నా ఇంకా బాగా ఎవరైనా చేసి చూపించగలరా అనే ఫీలింగ్. సింపుల్ మెసేజ్ కూడా ఉంది. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు. ఈ సినిమా గురించి రేటింగ్ కావాలా మీకు? రేటింగ్ కావాలంటే నువ్వు నిజంగా తెలివి అయిన వాడివి అయితే 5కి 5 ఇస్తావు, నాలాంటి మూర్ఖుడు అయితే 5కి 4 ఇస్తావు. సో నేనైతే 4 ఇస్తాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న పిల్లల నుంచి అనా ఈ సినిమాలో అది మినిమం డిగ్రీ అన్న, నిజంగా చెప్తున్నా. అప్పట్లో ఎవడో చెప్పిండు మినిమం డిగ్రీ అని, ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మినిమం డిగ్రీ అనిపించింది అన్న. ఎందుకంటే సినిమా అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ ఉండాలి. అది అర్థం కాకుండా తిప్పి 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 సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో ఫ్యాక్ట్స్ మాట్లాడిండు, సినిమాలో బూతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది అంటే అది కాదు కులం. నీది యూఐ 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 సినిమా మాత్రం చాలా బాగుంది. ఉపేంద్ర కెరియర్లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడకుండా కూడా ఇప్పుడు చూసినాం. అరే అన్న దిమ్మ తిరిగిపోయిందన్న ఆ సినిమా చూస్తుండే ఉపేంద్ర గారి. అప్పుడు ఏ సినిమా చూసినాం అంటే ఉపేంద్ర సినిమా చూసినాము, మళ్ళీ రా సినిమా అంటే మేము చిన్న గుణం వచ్చినప్పుడు అవి అప్పట్లో చూసినప్పుడే మేము టీవీలలో ఎంజాయ్ చేసినాము. అలాంటి మళ్ళీ 9 years కంబ్యాక్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మనకు ఒక స్క్రీన్ మీద చూపించి డైరెక్షన్ చూపించి దుమ్ము లేపేసిందన్న. ఏమన్నా గెటప్ ఏందా, స్టైల్స్ ఏందన్న, ఒక్కొక్క స్టైల్స్ కానీ ఆ డ్రెస్సింగ్స్ కానీ బా యాడ్సాప్ చెప్పాలి. ఉపేంద్ర మళ్ళీ డైరెక్షన్ చేయడం అనేది మామూలు మాట కాదు. మళ్ళా సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఉపేంద్ర గారి అంత బాగా తీసిన సినిమా, ఎక్కడ కూడా తగ్గకుండా ఇచ్చి పడేసిందన్న. దట్ ఈస్ ఉపేంద్ర. ఉపేంద్ర అంటేనే సినిమా అర్థం కాదు, అర్థం మెల్లమెల్లగా ఎక్కుతుంది అనమాట. ఏకదం ఎక్కది, స్లో ఎక్కుతుంది. దట్ ఈస్ ఉపేంద్ర. అందుకే ఉపేంద్ర అని పేరు వచ్చింది. ఆయన స్టైల్స్ ఎలా ఉంటాయి ఆ సినిమాలో ఎక్కాయి, మెల్లగా ఎక్కుతాయి. కామెడీ బాగుంది, కామెడీ బాగుంది, సీరియస్ ఉన్నది, ఫైట్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఉపేంద్ర సినిమా అంటే మనం సూర్యునికే ఒక మెసేజ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం. అరే ఈ స్టైల్లో ఈ స్క్రీన్లో ఈ టైంలో ఒక పంచ్ డైలాగ్ పడుతుంది, దానికోసం వెయిట్ చేస్తాం. ఈ ఒక స్మైలింగ్ కానీ ఒక సీరియస్ ఫేస్ కానీ అలాంటివి మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కంబ్యాక్ అని అన్న. అప్పుడు రాజశేఖర్ సినిమా ఓం సినిమా వచ్చింది, మనం చిన్నగా ఉండవచ్చు పుట్టకుండొచ్చు. ఇప్పుడు కూడా నేను టీవీలలో చూసిన నేను ఇంట్రెస్ట్ చూస్తాను. అంటే అది ఒక లవ్ స్టోరీ సినిమా. రియల్గా ముందుగా యాడ్సప్ చెప్పాలి ఉపేంద్ర గారికి, సెకండ్ వచ్చి మన రాజశేఖర్ గారికి. ఆ సినిమాలో ప్రేమని మన ఉపేంద్ర గారు డైరెక్షన్ చేసిండు. ఎంత బ్లాక్ బస్టర్ మూవీ.